Hello traders, welcome to our simple Telugu Forex trading channel. So guys, welcome to our channel guys. మన లాస్ట్ వీడియో చేసాం బ్రేక్అవుట్ ప్యాటర్న్స్ ఎలా చేస్తాం బ్రేక్అవుట్ ఏగా రీటెస్ట్ చేశాక మనకి ఏమైనా కన్ఫర్మేషన్ జరిగితే హౌ డు వి ట్రేడ్ అండ్ హౌ డు వి నీడ్ టు టేక్ ట్రేడ్స్ అని. ఓకే, సో ఇఫ్ యూ వాచ్ ఆల్ దిస్ వీడియోస్ గైస్, వెయిట్ ఎ మినిట్. మనం ప్రైస్ యాక్షన్ టాపిక్స్ లో ఇప్పుడు దాకా ఇవన్నీ కవర్ చేసాం. మార్కెట్ స్ట్రక్చర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ వన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, క్యాండల్స్టిక్ anatomy, కీ క్యాండల్స్టిక్ ప్యాటర్న్స్. ఇది ఇంపార్టెంట్, దీన్ని యూస్ చేస్తే మనం ఎక్కడైనా కన్ఫర్మేషన్స్ తీసుకుంటే అలాంగ్ విత్ ద వాల్యూమ్. అండ్ దెన్ ట్రెండ్ లైన్స్ అండ్ ఛానల్స్, దాని యొక్క బ్రేక్అవుట్ ఫేక్అవుట్స్ ఎలాగా, అండ్ బ్రేక్అవుట్ అయితే రీటెస్ట్ దాకా ఎప్పుడు వెయిట్ చేయాలి, ఎప్పుడు వెయిట్ ఒకవేళ రీటెస్ట్ అయితే అండ్ దెన్ కన్ఫర్మేషన్ దొరికితేనే ట్రేడ్ చేస్తాం. అండ్ వాట్ ఆర్ రోల్ రివర్సల్ జోన్స్ అండ్ ఆల్, కరెక్ట్? అంటే ఎస్ఎన్ఆర్ అండ్ దెన్ దిస్ కమ్ ఇన్ టు ద పిక్చర్. Support becomes resistance, resistance becomes support, so on. So మనం all minimum, I mean these are the basic price action theory any forex trader, basics guys, very basics. సో ఈ బేసిక్స్ అన్ని కవర్ చేస్తాం ఎందుకంటే మనం మన ఛానల్ ఏమేంటి స్క్రాచ్ నుంచి వెళ్తున్నాం కాబట్టి. సో ఇవి కవర్ అయిపోయి కాబట్టి టుడేస్ టాపిక్ ఈస్ గైస్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్. అంటే ఇంతవరకు నేర్చుకున్నవి ఇప్పుడు ఎలా అనలైజ్ చేస్తాం, మామూలుగా టైం ఫ్రేమ్ గురించి నేను మాట్లాడదాం. టైం ఫ్రేమ్స్ ఎలా అనలైజ్ చేస్తాం, సో ఆన్. కొద్దిగా డీప్ గా టుడేస్ టాపిక్ ఇస్ ఓన్లీ అబౌట్ మల్టీ టైం ఫ్రేమ్. సో లెట్స్ జంప్ ఇంటు ద టాపిక్ గైస్. ఆల్ రైట్, మీరు ఇక్కడ చూసుకుంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ సింపుల్ గా చెప్పాలంటే ఎలా, 1 సెకండ్, మల్టీ టైం ఫ్రేమ్ ఎంటీఏ అంటారు గైస్. ఓకే, అంటే ఏంటి? మల్టీ అంటే ఏంటి? మల్టిపుల్ అని అర్థం. టీ అంటే టైం ఫ్రేమ్, ఏ అంటే అనాలిసిస్. సో ఏంటి అసలు టైం ఫ్రేమ్ ఎందుకు మల్టిపుల్ గా అనలైజ్ చేయాలి? వాట్ ఇస్ యూస్? అసలు టైం ఫ్రేమ్ అందే ఏంటి? ఇది కూడా కొంతమంది తెలియకపోవచ్చు, సో నేను అది కూడా చెప్తున్నాను. టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ క్యాండిల్స్ ఇలాగ వస్తున్నాయి కదా, చార్ట్ లో ఎక్కడైనా క్యాండిల్స్ ఉంటాయి రైట్. మనం చూసేది క్యాండిల్ స్టిక్ చార్ట్ కాబట్టి, సో క్యాండిల్స్ వస్తాయి. సో టైం ఫ్రేమ్ ఏంటంటే, ఏ చార్ట్ ఓపెన్ చేసినా మీరు పైన ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది, ఒక నంబర్. లైక్ యూనో ఈ పైన మీకు ఒక నంబర్ కనిపిస్తుంది, 1 minute ఆర్ 5 minutes ఆర్ 15 minutes ఆర్ 1 hour ఆర్ 45 minutes ఆర్ 4 hours, ఇలా. సో ఇదేంటంటే రిప్రజెంటేషన్, దీన్నే టైం ఫ్రేమ్ అంట. అందుకే ఒకసారి చెప్తున్నా దీని గురించి. మీరు 1 minute టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు క్యాండిల్ లో చార్ట్ లో కనిపించే ప్రతి క్యాండిల్ ఆ టైం ఫ్రేమ్ రిప్రజెంట్, అంటే ప్రతి క్యాండిల్ 1 minute క్యాండిల్ అనమాట. అదే 5 minutes టైం ఫ్రేమ్ లో ఉంటే ప్రతి క్యాండిల్ 5 minutes రిప్రజెంట్ చేస్తుంది డేటా. 15 minutes టైం ఫ్రేమ్ లో అంటే 15 minutes యొక్క ఒక క్యాండిల్ లో 15 minutes డేటా ఉంటుంది, అర్థం చేసుకోండి. అదే నేను 4 hours టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ఒక్కొక్క క్యాండిల్ లో 4 hour డేటా ఉంటుంది. సో ఒక్కొక్క క్యాండిల్ లో ఎంత డేటా ఉంటుంది అనేది ఎంత టైం ఫ్రేమ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నా ఇది? ఎందుకు అంటే, ఎందుకంటే మనం ఇప్పుడు చేసేది దాని మీద టైం ఫ్రేమ్ అనాలిసిస్, అందుకే నేను చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే గైస్, ఎప్పుడైనా సరే చార్ట్ లోని మల్టిపుల్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనం గమనించాల్సింది ఇంపార్టెంట్. జనరల్ గా బేసిక్ గా లోవర్ టైం ఫ్రేమ్ అంటే ఏంటి? తక్కువ టైం, అంటే 1 minute కానీ 5 minutes కానీ, దీన్ని లోవర్ టైం ఫ్రేమ్ అంటారు. 15 minutes అంటే తక్కువ టైం అనమాట, అంటే తక్కువ అమౌంట్ ఆఫ్ టైం, అంటే ప్రతి క్యాండిల్ 1 minute కానీ 5 minutes కానీ 15 minutes కానీ. సో ప్రాబ్లం ఏమవుతుంది అంటే గైస్, ఒకసారి మీరు 1 minute టైం ఫ్రేమ్ లో సెలెక్ట్ చేసుకుంటే క్యాండిల్స్ అన్ని చాలా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాయి. అండ్ ఏంటంటే ప్రాపర్ గా డేటా రిప్రజెంట్ చేయదన్నమాట. అంటే ఎప్పుడైనా చూడండి, హయ్యర్ టైం ఫ్రేమ్ లో మనకి యాక్యురసీ ఎక్కువ ఉంటుంది. ఓకే, యాక్యురసీ ఆఫ్ వాట్ అంటే, మార్కెట్ అసలు ఏం చెప్తుంది తెలుసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా హయ్యర్ టైం ఫ్రేమ్ లో చూడాలి. అంటే లైక్ 4 hours డైలీ ఇవన్నమాట హైయర్ టైం ఫ్రేమ్స్ అంటే, పెద్ద టైం అనమాట. తక్కువ టైంకి వచ్చేకి ఏమవుతుందంటే, ఆ క్యాండిల్స్ అనేది మనం జడ్జ్ చేయలేం కరెక్ట్ గా, ట్రెండ్ ఎట్ వెళ్తుంది అండ్ మార్కెట్ అసలు ఏం చెప్తుంది, ప్రాపర్ స్ట్రాంగ్ లెవెల్స్ ఏంటి, అలాంటివన్నీ లోవర్ టైం ఫ్రేమ్ లో మనకి కరెక్ట్ గా ఉండవు. ఓకే, ఈ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూడండి ఫారెక్స్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ బైనరీ. సో ఫారెక్స్ కి వచ్చే గైస్ లోవర్ టైం ఫ్రేమ్ ఇస్ లిటిల్ కాదు, లిటిల్ 50-60% యాక్యురేట్ గా ఉండదు. ఓకే, ఏంటంటే మీరు సపోజ్ దీన్ని ఒక రెసిస్టెన్స్ అనుకున్నారు, దీన్ని ఒక సపోర్ట్ లెవెల్ అనుకున్నారు గైస్. ఇప్పుడు మీరు 1 minute టైం ఫ్రేమ్ లో ఉన్నారు ఆర్ 5 minutes అనుకోండి, లోవర్ టైం ఫ్రేమ్, చాలా తక్కువ టైం ఫ్రేమ్ ఇది.
సో ఏమవుతుందంటే మార్కెట్ సపోజ్ ఇలా ఇలా వచ్చింది, మీరు ఏమనుకున్నారంటే నాకు ఇక్కడ రెసిస్టెన్స్ లో పనిచేసి సపోర్ట్ లో కదా, ఈసారి మార్కెట్ వస్తే పైకి పైకి వెళ్తే మళ్ళీ నాకు రెసిస్టెన్స్ లో పనిచేస్తుంది, నేను ఇక్కడ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాను. కానీ ఏమవుతుందంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఇలా బ్రేక్అవుట్ ఇవి, లేదంటే ఇలా వెళ్ళిపోవడాలు, లేదంటే ఈజీగా ఈ లెవెల్స్ ని బ్రేక్ చేస్తాయి. ఎందుకంటే మార్కెట్ ఎప్పుడు కూడా ట్రెండ్ ని ఫాలో అవుతుంది గైస్. ఇప్పుడు సపోజ్ మార్కెట్ అనేది ట్రెండ్ ఏంటి, మార్కెట్ సపోజ్ డౌన్ ట్రెండ్ లో ఉందను, మేజర్ 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 ట్రెండ్ నేను చెప్తున్నా. మీరు కానీ 1 minute టైం ఫ్రేమ్ లోనేమో మీకు ఇలా ఇలా రాగానే మీరు ఏమంటున్నారు, రెసిస్టెన్స్ కదా అని చెప్పి మీరు సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటారు ఫోరెక్స్ లో. బట్ ఏమవుతుంది, మార్కెట్ పైకే మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ యొక్క ట్రెండ్ ఏంటి, అప్ ట్రెండ్ అనుకోండి అలా. సో పాయింట్ ఏంటంటే నేను చెప్పాల్సింది క్లియర్ గా ఒక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, లోవర్ టైం ఫ్రేమ్ లో మనం చాలా చాలా మార్కెట్ అనేది తప్పు ఇండికేషన్స్ చూపిస్తుంది. ఎప్పుడు కూడా ఫోరెక్స్ లో అనలైజ్ చేయాలంటే హయ్యర్ టైం ఫ్రేమ్ బెస్ట్. ఓకే, ఎందుకంటే మనకి యాక్యురసీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెట్ అసలు ఏం చెప్తుంది అని తెలుసుకోవాలంటే హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. అంటే ఒక సినిమా లాగా, సినిమా మీద 3 hours స్పెండ్ చేస్తేనే మీరు ఒక రివ్యూ ఇవ్వగలరు. అలానే అంత లెంతీ డేటాని మీరు ఒక ట్రైలర్ చూసేసి సినిమాని చెప్పలేరు కదా. ట్రైలర్ ఎంత ఉంటుంది కదా, 3 to 4 minutes. 4 minutes లో చూసి సినిమా సూపర్ హిట్, సినిమా బంపర్ హిట్, లేదా సినిమా ఫ్లాప్ అనుకుంటే కానీ రివర్స్ జరగవచ్చు. సో యాక్యురసీ అనేది మీరు సినిమా మీద కరెక్ట్ రివ్యూ ఇప్పుడు ఇవ్వగలరు ఆల్ ద టైమ్. హైయెస్ట్ డేటా, హోల్ డేటా లైక్ 3 hour మూవీ చూస్తేనే మీరు చెప్పగలరు. ఇన్ ద సేమ్ మార్కెట్ కూడా అంతే గైస్. ఆల్మోస్ట్ మీరు హయ్యర్ టైం ఫ్రేమ్ యొక్క డేటాని అనలైజ్ చేసిన హార్లీ కానీ, లేదంటే డైలీ కానీ, లేదంటే వీక్లీ కానీ, ఇంత డేటాని మీరు అనలైజ్ చేస్తేనే అసలు మీకు చార్ట్ ఏం చెప్తుంది, ఎటు వెళ్తుంది అనే డేటా తెలుస్తుంది. ఓకే, సో హైయర్ టైం ఫ్రేమ్, లోవర్ టైం ఫ్రేమ్ అంతే అర్థమైంది కదా. లోవర్ టైం ఫ్రేమ్ అంటే తక్కువ టైం, 1 minute 5 minutes. హైయర్ టైం ఫ్రేమ్ అయితే 4 hours డైలీ. ఓకే, సో అసలు ఇప్పుడు మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. ఓకే, నేను ఒక సింపుల్ గా డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాను. లెట్స్ గో త్రూ దట్. ఓకే, వాట్ ఈస్ ఎంటీఎఫ్ అంటే మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్. ఇది నేను బేసిక్ గా నేను థియరీ చెప్పను, బట్ అండర్స్టాండ్. సో నేను ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం నోట్ డౌన్ చేసుకోవాల్సింది మల్టీ టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే మనం 3 parts కింద డివైడ్ చేస్తాం గైస్. ఓకే, మనం ఈ అనాలిసిస్ ని ఎలా డివైడ్ చేస్తాం, 3 parts. 3 parts అనాలిసిస్, ఎంటీఏని, ఎంఎఫ్టీఏ అనుకోండి, ఫోర్ ఎంటీఏ అండి, ఏదో ఒకటి. మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్, ఎంటీఎఫ్ఏ 3 parts కింద డివైడ్ చేస్తాం. వెయిట్, మళ్ళీ కరెక్ట్ రాకపోతే, ఎంటీఎఫ్ఏ 3 parts. ఫస్ట్ పార్ట్ ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్, సెకండ్ ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్, ఐటీఎఫ్, థర్డ్ ఇది ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్, లోయెస్ట్ అనమాట. సో హైయర్ టైం ఫ్రేమ్ ఎందుకు యూస్ చేస్తాం, ఇంటర్మీడియట్ ఎందుకు యూస్ చేస్తాం, లోవర్. ఎవ్రీ టైం ఫ్రేమ్ కి దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది గైస్. ఓకే, సో లెట్స్ సీ వాట్ ఆర్ ద ఇంపార్టెన్సెస్. ఓకే, హైయర్ టైం ఫ్రేమ్ చూసుకుంటే దీనివల్ల ఏం తెలుస్తుంది అంటే ట్రెండ్ అనేది ఎట్ సైడ్ ఉంది. మార్కెట్ కి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెట్ యొక్క ట్రెండ్. వై, బికాస్ మార్కెట్ ఎటు మూవ్ అవుతుందో తెలిస్తే మనం ట్రెండ్ తో వెళ్ళాలి. ఆల్వేస్ ట్రెండ్ ఇస్ ద ఫ్రెండ్, రైట్? సో మార్కెట్ ట్రెండ్ ఎటు వెళ్తే మనం అటు మూవ్ అయితేనే మనకి ప్రాఫిట్ ఆన్ ద ట్రేడ్స్ ఎక్కువ రావచ్చు. అంటే మీరు 5 trades ఇంకా 3 విన్ అయ్యే ఛాన్సెస్ ఎలా ఉంటాయి, మార్కెట్ యొక్క ట్రెండ్ ఫాలో అవుతాయి. సో రియల్ మార్కెట్ యొక్క ట్రెండ్ ఫాలో ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే హైయర్ టైం ఫ్రేమ్ లో అనలైజ్ చేయాలి, లైక్ డైలీ ఆర్ వీక్లీ. డైలీ అంటే వన్ డే అనమాట, వీక్లీ అంటే 1 week. ఓకే, సో ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అసలు ఎందుకు యూస్ చేస్తారు? ఇంటర్మీడియట్ అంటే సపోజ్ మీరు డైలీతో హైయర్ టైం ఫ్రేమ్ లో చూసుకొని తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఆ టైం నేను చూపిస్తాను మీకు, మళ్ళీ ఆ టైం ఫ్రేమ్ ని 4 hours కానీ 1 hours కానీ షిఫ్ట్ చేసుకుంటాం. దాన్ని ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అంటాం. అంటే ఏంటంటే మధ్యలో అనమాట. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో మనం ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ హైయర్ టైం ఫ్రేమ్ లో మీరు ట్రెండ్ అప్ ట్రెండ్ అని ఫిక్స్ అయ్యారు. ఎలా, మీరు ట్రెండ్ లైన్ చూసారు, లేదు అంటే మూవింగ్ యావరేజ్ వాడారు, ఏదో ఒకటి వాడి మీరు ట్రెండ్ అనేది గెస్ చేయగలిగారు, ట్రెండ్ ఇస్ మూవింగ్ అప్ సైడ్ ఇన్ హైయర్ టైం ఫ్రేమ్. సో ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో షిఫ్ట్ అవుతారు. తర్వాత మనం టాప్ డౌన్ కాదు, అంటే మనం ఎలా ఎలా అనలైజ్ చేస్తాం అంటే ఫస్ట్ 4 hours which is first higher time frame, it can be daily or weekly. Next day time frame first intermediate time frame which is 4 hours or 1 hour. Next ఏంటి guys, మన లోవర్ టైం ఫ్రేమ్. ఓకే, ఇలా అన్న ప్రతిదీ దానికన్నా తక్కువకి వస్తుంది, ఇలా అనలైజ్ చేస్తాం. ఓకే, సో ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో ఏంటంటే మనకు తెలుసుకోవాల్సింది ట్రెండ్ స్ట్రక్చర్, పుల్ బ్యాక్స్.
ఓకే, ఇది మెయిన్ అన్నమాట. అంటే ఏంటంటే ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్ లో ట్రెండ్ అనలైజ్ చేస్తాం, ట్రెండ్ అనేసి. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో ఏం చేస్తాం గైస్, లెట్స్ సపోజ్ మార్కెట్ అనేది ఇలా మూవ్ అవుతుంది అనుకోండి. ఓకే, సో ఇలా వచ్చినప్పుడు మేబీ ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ ఏదో ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఏం తెలుసు, మార్కెట్ పైకి వెళ్తుందని. ఇది డైలీ హైయర్ టైం ఫ్రేమ్ లో మీకు అంటూ తెలిసింది ఏంటి, మార్కెట్ ఇక్కడ వచ్చింది, సో ఇక్కడ మళ్ళీ పైకి వెళ్తుంది కదా, ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి. సో మీరు అప్పుడు తెలుసుకున్నాక మీరు ఏం చేస్తారు, ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అంటే 4 hours కు 1 hours కు షిఫ్ట్ చేస్తారు చార్ట్. షిఫ్ట్ చేయగానే మీరు ఏం చెక్ చేసుకుంటారంటే, ఇక్కడ ఎక్కడైనా సరే ట్రెండ్ స్ట్రక్చర్ అంటే ఏదైనా మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ, అంటే ఇది వస్తుంది స్ట్రక్చర్స్ మీకు చెప్పాను కదా స్టార్టింగ్ లోని, స్ట్రక్చర్ అనేది హైయర్ హైస్ లోవర్ హైస్ అనేసి. సో ఇలాంటిది హైయర్ హైస్ బ్రేక్ అవుతూ వస్తున్నాయి అంటే మీనింగ్ ఏంటి, మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుందని. సో అలాంటి బ్రేక్అప్ స్ట్రక్చర్ మీకు ఎక్కడైనా దొరికిందా, ఐ మీన్ కనిపించిందా, సో దట్ ట్రెండ్ అనేది పైకి మూవ్ అవుతుంది అని తెలుసుకోవడానికి. ఓకే, అలాంటి కన్ఫర్మేషన్ కానీ, అండ్ లేదంటే పుల్ బ్యాక్ కానీ. పుల్ బ్యాక్ అంటే ఏంటి, లైక్ సపోజ్ ఇది పుల్ బ్యాక్ రైట్, మార్కెట్ పైకి వెళ్ళింది, ఇప్పుడు పుల్ బ్యాక్ ఇచ్చింది కిందకి, ఎక్కడికి, సపోర్ట్ కి ఇస్తే మళ్ళీ ఏంటి దాని మీనింగ్, మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ పైకి వెళ్తుంది. సో ఇలాంటిది మీరు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో అంటే దానికన్నా తక్కువ టైం ఫ్రేమ్ లో, ప్రీవియస్ టైం ఫ్రేమ్ కన్నా తక్కువ టైం ఫ్రేమ్ లో మనం ఇది చూస్తాం, ఇది చూడగలగాలన్నమాట. ఇది మనం అనలైజ్ చేయగలిగి ట్రేడ్స్ ఎప్పుడు తీసుకుంటా అంటే లోవర్ టైం ఫ్రేమ్ లో, అంటే నెక్స్ట్ టైం ఫ్రేమ్. అంటే ఇప్పుడు టైం ఫ్రేమ్ ని ఇంకా తక్కువకి, లైక్ 5 minutes ఆర్ 15 minutes షిఫ్ట్ చేసి, మీకు ఇక్కడ ఎక్కడైనా మీరు చూడాల్సింది ఏంటంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలి గైస్. ఇది మెయిన్ మన ట్రేడింగ్ కి ఏంటి, ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్. ఎంట్రీ అంటే ఎక్కడ ఎంటర్ అవుతున్నాం ట్రేడ్, ఎక్కడ దాకా స్టాప్ లాస్ పెట్టుకుంటున్నా అనేది. సో దాన్ని ఎంట్రీ ఎగ్జిట్ అంటారు ఫారెక్స్ లో. సో దీన్ని ఎలాగా చూస్తాం, మనకి ఏదైనా ఇప్పుడు మనకి ఏంటి, హైయర్ టైం ఫ్రేమ్ లో మనకి ఏం తెలిసింది, ట్రెండ్ అప్ ట్రెండ్. ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో మనకి ఏం తెలిసింది, ఒక పుల్ బ్యాక్ వచ్చింది, అండ్ స్ట్రక్చర్ వైజ్ కూడా హైయర్ హైస్ బ్రేక్ అవుతుంది అంటే పైకి వెళ్తుంది. సో స్ట్రక్చర్స్ మీద ఎవరికైనా డౌట్ ఉంటే గైస్ ప్లీజ్ మీరు వాట్ వి కాల్ ఇక్కడికి వచ్చి ఇదిగోండి, వేర్ ఇస్ దాట్, మార్కెట్ స్ట్రక్చర్స్, ఈ వీడియో వాచ్ చేయండి. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది. ఆల్రైట్, once let us go back. సో ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఏంటి, ఇక్కడికి వచ్చినప్పుడు ట్రెండ్ స్ట్రక్చర్ పుల్ బ్యాక్ ఏమైనా ఉందో చూసుకుంటాం. లోవర్ టైం ఫ్రేమ్ లెవెల్కి వచ్చి అంటే ఎంట్రీ ఎగ్జిట్ ప్లాన్ చేస్తాం. ఎంట్రీ ఎగ్జిట్ ఎలా ప్లాన్ చేస్తాం మీకు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. ఎలా మీకు ఏదైనా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, లైక్ ఇప్పుడు అప్ ట్రెండ్ కాబట్టి మార్నింగ్ స్టార్ కానీ, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ, పిన్ బార్ క్యాండిల్ కానీ, ఓకే హ్యామర్ క్యాండిల్ కానీ, ఓకే ఇలాంటి ఇలాంటి క్యాండిల్స్ మనకి ఇండికేషన్ ఇస్తాయి ట్రెండ్ అనేది బుల్లిష్ గా మారుతుంది అనేసి. సో అలాంటి ఫార్మేషన్స్ మనకి ఎక్కడైనా దొరికితే లోవర్ టైం ఫ్రేమ్ లో, అక్కడ ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ దాని కింద పెట్టి, ఐ మీన్ స్టాప్ లాస్ స్వింగ్ లో ఎక్కడో పెట్టుకొని మనం ట్రేడ్స్ తీసుకుంటాం అనమాట. సో పాయింట్ ఏంటంటే దీన్ని మల్టీ టైం ఫ్రేమ్ అని ఎందుకన్నాం, వెరీ సింపుల్, మల్టీ టైం ఫ్రేమ్ అని ఎందుకన్నాం, మనం ఫస్ట్ ఏమొచ్చి హై టైం ఫ్రేమ్ లో చూస్తున్నాం, ట్రెండ్ ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ టైం ఫ్రేమ్ లోకి వచ్చి స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి చూసుకో. స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. మార్కెట్ స్ట్రక్చర్ అంటే మార్కెట్ అనేది ఎటు మూవ్ అవుతుందో స్ట్రక్చర్ బట్టే తెలుస్తుంది. ఏమైనా పుల్ బ్యాక్ ఉందా చెక్ చేసుకుంటాం, లోవర్ టైం ఫ్రేమ్ లో మెయిన్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఇది అందుకే మల్టీ టైం అంటే 3 టైం ఫ్రేమ్స్ వాడతాం ఇక్కడ. ఇది కంపల్సరీయా అంటే ఎస్ గైస్, మనం సేఫ్ గా ఉండి, ఐ వుడ్ సే దట్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ ఫర్ అట్లీస్ట్, బికాస్ ఎందుకంటే మనం ప్రో ట్రేడర్స్ కాదు, ఎక్స్పర్ట్స్ కాదు. సో ఇది బేసిక్ అనమాట, వీ నీడ్ టు స్టార్ట్ విత్ దిస్. ఓకే, ఇప్పుడు చూడండి అసలు ఎందుకు చేయాలి అంటే, ఎందుకంటే ఫస్ట్ ఏంటి, బిగ్ పిక్చర్ క్లారిటీ. అంటే మనకు అసలు సినిమా ఏదో చెప్పాను కదా, సినిమా మొత్తం చూస్తే సినిమా క్లారిటీ వేసుకొని ట్రైలర్ చూస్తే రాదు కదా. సో అందుకే ఫుల్ పిక్చర్ క్లారిటీ, అసలు ట్రెండ్ ఎట్ వెళ్తుంది. సపోజ్ ఏంటంటే మీకు 4 hours లో ఉన్నప్పుడు, హై టైం ఫ్రేమ్ లో ఉన్నప్పుడు ట్రెండ్ అప్ ట్రెండ్ లో ఉంది గైస్. ఓకే, మీరు దాన్ని మీరు చూడలేని వాళ్ళు ఎవరు తెలియకుండా, హై టైం ఫ్రేమ్ అనలైజ్ చేయకుండా సింపుల్ గా 1 minute కి వచ్చేసి నేను ట్రేడ్ చేస్తాను వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా. ఎందుకంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఎలా ఉంటుంది, ఇలా మార్కెట్ ఇలా చాలా చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ కనిపిస్తుంది మీకు, ఎందుకంటే ఒక్కొక్కటి 1 minute క్యాండిల్. సో అప్పుడు ఏమవుతుందంటే హై టైం ఫ్రేమ్ మీకు అప్ ట్రెండ్ ఉంటుంది, మేజర్ ట్రెండ్, కానీ లో టైం లోకి వచ్చేకి డౌన్ ట్రెండ్ ఉంది. కానీ మీరేం చేస్తారు, డౌన్ ట్రెండ్ ఉంది కదా అని చెప్పి సెల్ సైడ్ తీసుకుంటే మార్కెట్ పైకి వెళ్ళిపోయి మీ స్టాప్ లో సెట్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటివి జరుగుతుంటాయి. సో పాయింట్ ఏంటంటే ఎందుకు చేయాలంటే బిగ్ పిక్చర్ క్లారిటీ, అంటే అసలు మార్కెట్ ఎటు వెళ్తుంది, మెయిన్
స్ట్రాంగ్ డేటా ఇటు చూపిస్తుంది, ఎక్కువ డేటాతో ఎక్కువ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. సో బిగ్ పిక్చర్ క్లారిటీ వస్తుంది, బిగ్గర్ ట్రెండ్ ఎటు. అండ్ ఇంకేంటి సిగ్నల్ కన్ఫర్మేషన్ అంటే, సిగ్నల్ అంటే ఏంటి లేదు, మన లోవర్ టైం ఫ్రేమ్ లోని కానీ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో కానీ మనం అర్థం చేసుకుంటాం, ఓకే స్ట్రక్చర్ కూడా చేంజ్ అయింది, పుల్ బ్యాక్ ఉంది, సో ఇక్కడ నుంచి బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంది, మనకి పిన్ బార్ క్యాండిల్ వచ్చింది, లేదంటే బుల్లిష్ ఎంగల్పింగ్ వచ్చింది, లేదంటే మార్నింగ్ స్టార్ ఫామ్ అయింది, సో మనకు ఒక సిగ్నల్ వచ్చింది, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్సల్ అయ్యి లో డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ మూవ్ అవుతుంది, సో మనం ఇక్కడ నుంచి బై సైడ్ వెళ్ళొచ్చు. సో దాన్ని ఈ క్లారిటీ అంతా మనకి ఈ మూడు చేసుకుంటే వస్తుంది కదా. ఓకే, బెటర్ ఎంట్రీస్ ఎగ్జిట్ అనమాట. ఇది ఫాలో అయితే మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనకి తెలుస్తుంది, ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ గా కాదు ఇందులో కూడా. బికాస్ ఇప్పుడే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ కూడా నో లాస్ అనేది ఉండదు. ఫోరెక్స్ లో కూడా ఇఫ్ యూ టేక్ 10 ట్రేడ్స్, మీరు 6 విన్ అయినా యూ కెన్ స్టిల్ బి ప్రాఫిటబుల్ బై హౌ యు నో, బై మెయింటైన్ ద రిస్క్ రివార్డ్ రేషియో. ఓకే, ఇన్నివేస్ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రో ట్రేడర్స్ కూడా అన్నిటికీ ఎన్ని విన్ అయిపోరు అనమాట, ఎందుకంటే మార్కెట్ ఎవరో మనం చెప్పలేం, ఎటైనా మూవ్ అవ్వచ్చు. బట్ మన ప్రాబిలిటీ చూసుకుంటా అంటే ఎటు మూవ్ అయ్యే ఛాన్స్ ఎలా అనాలిసిస్ చేసి అంతే. సో బెటర్ ఎంట్రీస్ ఎగ్జిట్స్ దొరుకుతాయి కొద్దిగా బెటర్ గా, ఎందుకంటే మనం పెద్ద పిక్చర్ ని చూసుకొని వచ్చాం కాబట్టి. నాయిస్ రిడక్షన్ అంటే అదే మీకు చెప్పాను కదా, హై టైం ఫ్రేమ్ లో ఏమొచ్చి మీకు అప్ ట్రెండ్ ఉంది మెయిన్ గా, దాన్ని మీరు 1 మినిట్ లో 50 మినిట్స్ వచ్చేసరికి సైడ్ వేస్ లో ట్రెండ్ చూపిస్తుంది, ఎందుకంటే మినిమం డేటా కాబట్టి. అప్పుడు మీరు ఆ మినిమం డేటా వెళ్తారు, కానీ మీరు కొంతసేపు వరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, చూపిస్తా 1 సెకండ్. మార్కెట్ హై టైం ఫ్రేమ్ లో ఇలా వెళ్తుంది గైస్. ఓకే, హై టైం ఫ్రేమ్ లో 4 hours లో ఓకే ఇలా ఉంది. ఓకే, ఇంకా చెప్పాలంటే ఒక నిమిషం, ఒక నిమిషం. ఓకే, 4 hours లో ఇలా ఉంది గైస్. ఓకే, 4 hours లో ఇలా ఉంది హై టైం ఫ్రేమ్ లో అనుకోండి. మీరు ఇలా ఒక ట్రెండ్ లైన్ గీస్తే మనం ఫస్ట్ ఏం చేస్తాం, 4 hours లో హై టైం ఫ్రేమ్ లో మనం ఏం కనుక్కుంటాం, ట్రెండ్ అప్ ట్రెండ్ మనం ఫిక్స్ అయిపోం. ఇది ఎందులో 4 hours లో కరెక్ట్ అప్ ట్రెండ్, ఇది ఫిక్స్ అయిపోం. అప్పుడు మనం ఏం చేస్తాం, సెకండ్ ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ అనాలిసిస్ కావాలి. సపోజ్ 4 hours లో చేశారు కాబట్టి మీరు మళ్ళీ 1 hour కి రండి ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్. అప్పుడు ఏం చూసుకోవాలి మనం, మళ్ళీ ఈ క్యాండిల్స్ ఇప్పుడు నేను చార్ట్ చేంజ్ చేయలేను కదా, చార్ట్ నుంచి కొద్దిగా చేంజ్ అయ్యి మనకి డిఫరెంట్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ 4 hours మీకు చార్ట్ లో చూపిస్తాం కదా, క్లారిటీ వస్తుంది. కానీ ఇప్పుడు ఒక్కొక్క క్యాండిల్ 1 hour కాబట్టి క్యాండిల్ స్ట్రక్చర్స్ అని చేంజ్ అయిపోతాయి ఇక్కడ. కానీ పాయింట్ ఏంటంటే, మీకు 4 hours అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మీకు 1 hour లో కూడా మీరు అనలైజ్ చేసినప్పుడు మీకు అప్ ట్రెండ్ కే ఇండికేషన్ రావాలి. అంటే మీరు 4 hours లో ఏదైతే అనలైజ్ చేశారో పైకి వెళ్తుంది అని అనుకున్నారో, మీరు 1 hour లో కూడా అనలైజ్ చేసినప్పుడు పైకి మాత్రమే వెళ్తున్నట్టు మీకు ఇండికేషన్స్ కనిపించాలి. లైక్ స్ట్రక్చర్ బ్రేక్ కానీ, లేదంటే ట్రెండ్ లైన్ కానీ, లేదంటే పుల్ బ్యాక్స్ కానీ, లేదంటే ఎస్ఎన్ఆర్స్ కానీ, వాట్ ఎవర్ మీకైతే అప్ ట్రెండ్ కే ఇండికేషన్ కనిపించాలి. అప్పుడు ఏమవుతుంది, మీరు 4 hours లో కూడా అప్ ట్రెండ్ లోనే ఉన్నారు, 1 hour ఇంటర్మీడియట్ సెకండ్ టైం ఫ్రేమ్ లో కూడా అప్ ట్రెండ్ లో ఉన్నారు, అంటే మీరు అలైన్ అయి ఉన్నారు మెయిన్ అనాలిసిస్ కి. అప్పుడు మీరు ఏం చేస్తారు గైస్, మీరు 1 hour లో ఇంటర్మీడియట్ చేశారు కాబట్టి మేబీ 15 minutes కి వస్తారు లోవర్ టైం ఫ్రేమ్ ఇక్కడ ట్రేడ్స్ తీసుకోవడానికి. ఇప్పుడు చేసినప్పుడు కూడా మీరు హై బుల్లిష్ కే చూస్తారు. ఎందుకు ఓన్లీ బై సైడే చూస్తారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అనలైజ్ చేస్తారు పెద్ద డేటా మీకు ఏం చెప్పింది, మార్కెట్ పైకి వెళ్తుందని. మీకు ఒకవేళ 15 minutes టైం ఫ్రేమ్ లో కనుక మీకు ఎక్కడైనా ఇలా వచ్చింది అనుకోండి లోవర్ సైడ్, మీరు ఎంట్రీలు తీసుకోవద్దు మనం. ఎందుకు అంటే మనకు తెలుసు హై టైం ఫ్రేమ్ లో మార్కెట్ పైకి వెళ్తుంది అనేసి. సపోజ్ ఇలా ఉంది 15 minutes టైం ఫ్రేమ్ లో, జనరల్ గా ఇదేంటి రెసిస్టెన్స్, సో మనం ఏమనుకుంటాం కిందకి వెళ్తుంది సెల్ సైడ్ అనేసి. సో ఇక్కడ ఎవరు ట్రేడ్ తీస్తారో చాలా మంది ఏమవుతుందో చూసారో, ఇలా వచ్చి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది, అంటే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోయి ఫెయిల్ అయిపోద్ది వాట్ ఎవర్ ట్రేడ్. సో ఎందుకు ఇలా అవుతుంది అంటే, ఎందుకు ఇక్కడ దాకా లో అంత సడన్ గా పైకి ఎందుకు వెళ్ళింది అంటే, ద రీజన్ హైయర్ టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ కాబట్టి మార్కెట్. సో మీకు ఇక్కడ ఏమైంది, లాస్ వచ్చింది. ఎందువల్ల, మీరేమనుకున్నారు, లోవర్ టైం ఫ్రేమ్ లో డైరెక్ట్ గా చూసేసి మార్కెట్ కిందకి వెళ్తారు కానీ అని గెస్ చేశారు. కానీ ఎప్పుడు మార్కెట్ హైయర్ టైం ఫ్రేమ్ నే ఫాలో అవుతుంది, హైయర్ టైం ఫ్రేమ్ మార్కెట్ పైకి వెళ్తుంది. సో కొంతసేపు వరకు కిందకు వచ్చింది, అదొక జస్ట్ రిట్రేస్మెంట్, దాని తర్వాత అది మెయిన్ ట్రెండ్ నే ఫాలో అవుతుంది గైస్. సో
పైకే వెళ్తుంది అండ్ యువర్ స్టాప్ లాస్ హిట్ అయ్యి మీకు లాస్ వస్తుంది. సో ఇది గైస్, ఇలాంటి నాయిస్ అంతా పోగొట్టుకోవడానికి మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ అయితే చేస్తాం. ఓకే, సో ఎలా చేయాలి మనం సింపుల్ గా చూడండి. దేర్ ఆర్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ గైస్. ఓకే ఓకే ఇది చెప్తాను. 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్. ఎవరు ఫస్ట్ ఎవరంటే వాళ్ళు దేన్ని అంటాం, ఒక నిమిషం. మీకు ఫస్ట్ ఇక్కడ ఎవరు చూపి స్వింగ్ ట్రేడింగ్ గురించి రాశాను. ఓకే, ఫస్ట్ నేను స్వింగ్ ట్రేడర్స్ గురించి చెప్తా. స్వింగ్ ట్రేడర్స్ అంటే గైస్, అంటే వాళ్ళు ఒక 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 రోజు కాదు, ఒక కొన్ని డేస్ కి మంత్స్ కి హోల్డ్ చేస్తారు. అంటే సపోజ్ ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద అనాలిసిస్ చేస్తారు, ఎక్కువ టైం కూర్చుంటారు ఒక ట్రేడ్ మీద. స్వింగ్ ట్రేడర్స్ అంటే మీకు తెలుసు, సపోజ్ మార్కెట్ ఇలా ఉందనుకోండి, ఇది ఈ చార్ట్ ఎంత అనుకున్నారు, మంత్లీ చార్ట్ అనుకోండి, 1 మంత్ చార్ట్ ఇది. ఓకే, ఇదే చార్ట్ గైస్, మంత్లీ చార్ట్, మంత్లీ చార్ట్ డేటా. సో ఏంటి మంత్లీ చార్ట్ లోని ఇంత పెద్ద డేటాలో ఇప్పుడు మార్కెట్ ఇలా వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఉంది. సో స్వింగ్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ బై ఆపర్చునిటీ గురించి చూస్తారు. ఈ మంత్లీ చార్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మార్కెట్ అలా రీచ్ అవడానికి ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అయినా పట్టొచ్చు ఇదంతా కంప్లీట్ అవడానికి. సో స్వింగ్ ట్రేడర్స్ అంటే లాంగ్ టైం, వీక్స్ అండ్ మంత్స్ వరకు ట్రేడ్ ని హోల్డ్ చేస్తారు గైస్, వాళ్ళని స్వింగ్ ట్రేడర్స్ అంటారు. చాలా ఎక్కువ టైం కి హోల్డ్ చేస్తారు. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్. సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఎవరు గైస్ చెప్పండి. సెకండ్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఈస్ కాల్డ్, జస్ట్ సెకండ్, డే ట్రేడింగ్. డే ట్రేడర్స్ అంటే ఎవరంటే ఆల్మోస్ట్ చాలా మంది చేసేది డే ట్రేడింగ్ గైస్. ఓకే, చాలా మంది చేసేది ఫోరెక్స్ లో డే ట్రేడర్స్ ఉంటారు. డే ట్రేడర్స్ అంటే మీకు వర్డ్ లోనే ఉంది, డే ట్రేడర్స్ ఆర్ నథింగ్ బట్ ఒక డైలీ కానీ ఒక రోజు మొత్తాన్ని హోల్డ్ చేసేవారు కానీ, లేదంటే ఒక 2 to 3 days హోల్డ్ చేసేవాడిని డే ట్రేడర్స్ అంటారు. అంటే వాళ్ళు ఏంటంటే 2-3 రోజుల వరకు ట్రేడ్ ని హోల్డ్ చేస్తారు, లేదంటే ఒక్క రోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా ఒక 5-6 hours 10 hours వరకు హోల్డ్ చేస్తారు ట్రేడ్ ని. వాళ్ళని డే ట్రేడర్స్ అంటారు గైస్. ఓకే, అంటే వాళ్ళు ఒక 1 day 2 day 3 days వరకు కూడా వెళ్ళగలరు హోల్డ్ చేయడానికి ట్రేడ్. వాళ్ళని డే స్వింగ్ అంటే వీక్స్ మంత్స్ కూడా హోల్డ్ చేస్తారు స్వింగ్ ట్రేడర్స్ అంటే. ఓకే, మరి నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఏంటంటే స్కాల్పర్స్. వీళ్ళని స్కాల్పర్స్ అంటారు. స్కాల్పర్స్ అంటే ఏంటి గైస్, స్కాల్పర్స్ స్కాల్పర్స్ అంటే ఏంటంటే వాళ్ళు మినిట్స్ టు సెకండ్స్ అని కూడా చెప్పాలి. నిజం చెప్పాలంటే మినిట్స్ లో అంటే ఒక 10 minutes 5 minutes సెకండ్స్ హోల్డ్ చేస్తారు కదా స్ట్రేట్. అంటే అంటే ఏం చేస్తారు సార్, సపోజ్ ఇలా మార్కెట్ ఎలా చెప్తున్నాం. ఓకే చూడండి, మార్కెట్ ఇలా ఉంది కదా, ఇది ఒక 15 minutes టైం ఫ్రేమ్ అనుకోండి. స్కాల్పర్స్ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఏంటి కొద్దిగా మనకి ఇలా ఇస్తుంది రిజెక్షన్, ఎందుకంటే సపోర్ట్ కాబట్టి. నేను ఏమంటున్నా, కంప్లీట్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. స్కాల్పర్స్ ఏం చేస్తారంటే, ఓకే కంప్లీట్ గా వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుంది అనుకోండి, రియల్ గా పుల్ బ్యాక్, అదే ఈ సపోర్ట్ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి జస్ట్ ఇక్కడ ట్రేడ్ ఎంటర్ అయ్యి ఒక 2-3 minutes హోల్డ్ చేస్తారంటే, అంటే ఒక 3-4 క్యాండిల్ లేదంటే ఒక 10 క్యాండిల్ హోల్డ్ చేసి ట్రేడ్ ఎగ్జిట్ అయిపోతారు అంతే. అంటే ఒక 3-10 నిమిషాలు, ఒక్కొక్కసారి అరగంట అంతే. స్కాల్పర్స్ అంటే చాలా తక్కువ టైం, టక్ టక్ మన ఎంట్రీ తీసుకుంటారు. అంటే మీరు ఒక వీడియో చూసా, కొక్కరోజు చేతిలో చేయి పడతారు చూడండి జీవుల్లోని, అలాగా అనమాట, పెట్టారు టక్ మంది తీసేస్తారు. సో ట్రేడ్స్ అని చాలా సెకండ్స్ హ్యాండ్ చేస్తారు. సో వాళ్ళని స్కాల్పర్స్ అంటారు గైస్. ఓకే, సో 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రేడర్స్ ఉంటారు. సో అకార్డింగ్లీ మనం మల్టీ టైం ఫ్రేమ్ అనాలిసిస్ చేస్తాం, ఏ ట్రేడర్ కి ఏది సూట్ అయితే. మనం మోస్ట్లీ డే ట్రేడింగ్ చేస్తాం గైస్, ఆర్ స్కాల్పింగ్ అనుకోండి అప్పుడప్పుడు. వెరీ రేర్లీ స్కాల్పింగ్, బట్ డే ట్రేడింగ్ 1:2 స్కాల్పింగ్ కూడా చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఇండివిజువాలిటీ. ఒక స్వింగ్ ట్రేడింగ్ అయితే ఇక్కడ చూడండి, హై టైం ఫ్రేమ్ ఏంటి, డైలీ వీక్లీ. ఎందుకంటే వాళ్ళు మంత్స్ కానీ వీక్స్ కానీ డేస్ కానీ హోల్డ్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ టైం ఫ్రేమ్ లో అనాలిసిస్ చేయాలి. అదే మనం మెయిన్ గా కాన్సన్ట్రేట్ చేయాల్సిన డే ట్రేడింగ్, స్కాల్పింగ్, ఎందుకంటే మనం ఎక్కువగా చేస్తాం. సో డే ట్రేడింగ్ అంటే మనం 1 hour కానీ 4 hours చార్ట్స్ చూసుకోవాలి హై టైం ఫ్రేమ్ లో. అది ఇంటర్మీడియట్ వస్తే 1 hour కానీ 15 minutes కానీ, అంటే ఇక్కడ 4 hours చూస్తే ఇంటర్మీడియట్ ఏమవుతుంది 1 hour అవుతుంది. అప్పుడు లోవర్ టైం ఫ్రేమ్ 5 minutes అవుతుంది. అదే మీరు హై టైం ఫ్రేమ్ 1 hour సెలెక్ట్ చేస్తున్నారు డే ట్రేడింగ్ లోని, అప్పుడు ఇంటర్మీడియట్ 15 minutes అవుతుంది, లోవర్ టైం ఫ్రేమ్ 1 minute అవుతుంది.
అది స్కాల్పర్స్ కనుక స్టార్టింగ్ 1 hour ని చెక్ చేస్తారు, తర్వాత 50 minutes వచ్చేస్తారు, తర్వాత మినిట్ కానీ సెకండ్స్ లో కానీ వెళ్ళిపోతారు ట్రేడ్ కి. సో ఇది టైం ఫ్రేమ్స్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద స్టైల్ ఆఫ్ ద ట్రేడింగ్. ఓకే, సో ఇప్పుడు ముందు మీరు ఇందులో ఏదో ఫిక్స్ అవ్వండి. మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, స్కాల్పరా, డే ట్రేడర్, స్వింగ్ ట్రేడర్, దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకుని హై టైం ఫ్రేమ్ ఎంత, లో టైం ఫ్రేమ్ ఎంత మీరు ఫిక్స్ అయ్యి నెక్స్ట్ ఏం చేయాలి, మనం స్టెప్స్ 2కి వస్తాం. స్టెప్ 2 ఏంటి గైస్, ఫస్ట్ అనలైజ్ హై టైం ఫ్రేమ్. మీకు చెప్పిన ఫస్ట్ ఏం చేయాలి, హైయర్ టైం ఫ్రేమ్కి వెళ్ళి అనలైజ్ చేస్తాం. ఏంటి ట్రెండ్ డైరెక్షన్ కానీ, ట్రెండ్ లైన్స్ కానీ, మూవింగ్ యావరేజ్ కానీ, మినిమం అంటే ఎక్కువ హై టైం ఫ్రేమ్ అంటే ఎక్కువ డేటా ఉంటుంది. సో అందుకే గైస్ మినిమం 200 EMI యూస్ చేస్తే మనకి హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ తెలుస్తుంది. ట్రెండ్ డైరెక్షన్ అనమాట, ఒకవేళ ఎవరికైనా ట్రెండ్ డైరెక్షన్ అర్థం చేసుకోలేకపోతే 200 EMI పెట్టుకుంటే అదే చూపిస్తుంది ట్రెండ్ డైరెక్షన్. RS అంటే రిలేటివ్ ఇండెక్స్ గైస్, ఇది వేరే, ఇది ఒక ఇండికేటర్. మనం అంతగా యూజ్ చేయొద్దు, ఐ డోంట్ గో విత్ ఇండికేటర్స్ అంటిల్ అన్లెస్. RSI ఎందుకంటే ఓవర్ సోల్డ్, ఓవర్ బాట్ లెవెల్స్ ఉంటాయి అనమాట, అవి అట్లకి అది. ఎనీవేస్ ఆ తర్వాత మాట్లాడదాం. సో పాయింట్ అంటే మనం ట్రెండ్, మన సింపుల్ ప్రైస్ యాక్షన్ ఇష్టం, ట్రెండ్ డైరెక్షన్, ట్రెండ్ లైన్స్ కి, మూవింగ్ యావరేజ్ యూస్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఏంటంటే సపోర్ట్ రెసిస్టెన్స్, మీకు ఎలాగో తెలుసు, ఎలాగో చెప్పాను సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దేని సప్లై డిమాండ్ ఏరియాస్. ఓకే, నెక్స్ట్ ఏంటి బులిష్ అండ్ బేరిష్ రేంజ్. అదే ఇప్పుడు తర్వాత ఈ హై టైం ఫ్రేమ్ మనం ఇవన్నీ డ్రా చేస్తున్నాక మనం ఏమనుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడికైతే బులిష్, బేరిష్ అని ఫిక్స్ అవుతాం. దాని తర్వాత ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ కి వస్తాం. దాని తర్వాత ఏంటి మనం ఏం చూస్తాం, ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా, పుల్ బ్యాక్స్ ఏమైనా ఉన్నాయా. కానీ గుర్తుంచుకోండి, ఇది అలైన్ అవ్వాలి. హై టైం ఫ్రేమ్ లో అప్ ట్రెండ్ ఉంటే మీకు లోవర్ టైం ఫ్రేమ్ లో కూడా మీరు బులిష్ అయ్యే వెళ్ళాలి. మీకు అలాంటి ప్యాటర్న్స్, అలాంటి కన్ఫర్మేషన్స్ దొరకాలి. ఓకే, ప్యాటర్న్ కి మనం తెలుసు కదా, ప్యాటర్న్స్ మనం అవే చూద్దాం. సో ఇండికేటర్స్ మీద మనం అంతగా డిపెండ్ అవ్వద్దు, మ్యాక్డీ కానీ, RSI కానీ. ఐ డోంట్, దీస్ ఆర్ ఆల్ లాగింగ్ ఇండికేటర్స్ గైస్. దాని బదులు మనం ప్రైస్ ని చూసుకొని ప్రైస్ యాక్షన్ యూస్ చేద్దాం అంతే. ఇండికేటర్స్ ని నేను అంతగా ఎంకరేజ్ చేయను. మీకు కావాల్సిన 200 EMI ఫైన్ యూస్ చేయొచ్చు, కానీ ఇండికేటర్స్ ఆర్ నాట్ సో యూస్ఫుల్ అకార్డింగ్ టు మీ. యూస్ఫుల్లే, బట్ మనం సింపుల్ గా ప్రైస్ ని చూసుకుంటూ వెళ్దాం. సో ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిపోయాక కంటిన్యూస్ ప్యాటర్న్స్ అయినా పుల్ బ్యాక్స్ ఉన్నాయి చూస్తాం ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో. ఓకే, దాన్ని బట్టి మొమెంటం ఎటు ప్యాటర్న్ చూసుకొని వెళ్తాం. లోవర్ టైం ఫ్రేమ్ కి వచ్చి ఏంటి ఎంట్రీస్ తీసుకోవాలి. మనం ఏం చేస్తే ఇప్పుడు డైరెక్ట్ లైక్ బ్రేక్అవుట్స్ కానీ, యాంగిల్ మీకు చెప్పగా పిన్ బార్ క్యాండిల్స్ కానీ, మార్నింగ్ స్టార్ కానీ, ఈవినింగ్ స్టార్ కానీ, ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్స్ కానీ, బేరిష్ బులిష్ ఎంగల్ఫింగ్ ఇలాంటివన్నీ క్యాండిల్స్టిక్ సెటప్స్ చూస్తాం. మీకు ఇవి ఐడియా లేకపోతే మీరు క్యాండిల్స్టిక్ ఎనాటమీ, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ వీడియో ఉంటుంది, అందులో చెక్ చేయండి, విల్ కట్టడం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇది అయిపోయాక స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్ ఎక్కడ, స్టాప్ లాస్ ఎక్కడ, అది కూడా అనలైజ్ చేసుకొని రెడీగా ఉంచుకుంటాం. ఓకే, సో అన్ని ఫిక్స్ అయిపోయి ఈ స్టెప్ 2 అదే హై టైం ఫ్రేమ్, లో టైం ఫ్రేమ్, ఇంటర్మీడియట్ టైం, ఈ మూడు కూడా ఒక డైరెక్షన్ లోనే ఉండాలన్నమాట. అంటే హై టైం ఫ్రేమ్ లో బై అయితే మీకు ఇంటర్మీడియట్ లో కూడా బై అవ్వాలి, లో టైం ఫ్రేమ్ లో కూడా బై అవ్వాలి. అంటే అప్పుడు మనకి ఛాన్సెస్ ఉంటాయి మనం ట్రేడ్ ని సక్సెస్ అవ్వడానికి. ఇన్ష్యూర్ అలైన్మెంట్, అదే అలైన్మెంట్ అంటే మూడు ఒక డైరెక్షన్ లోనే ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి మంచిగా ట్రేడ్ లో సక్సెస్ రేట్ వస్తుంది. ఒక కాన్ఫ్లిక్టింగ్ నేను అంటాను, స్కిప్ చేసేయండి. ఇప్పుడు హై టైం ఫ్రేమ్ లో నీకు బై చూపించి ఇంటర్మీడియట్ లో సెల్ కానీ, లోవర్ టైం ఫ్రేమ్ లో సెల్ చూపిస్తే ట్రేడ్ చేయకండి, వదిలేయండి. ఓకే, స్కిప్ ద ట్రేడ్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ మూడు అయిపోయి ఎప్పుడైనా నేను చెప్పేది మేనేజ్ రిస్క్ గైస్. రిస్క్ అంటే ఏంటి, రిస్క్ రివార్డ్ రేషియో. అంటే రిస్క్ తక్కువ పెట్టుకోండి, లైక్ 1:2 మినిమం అనమాట స్టార్టింగ్, కాబట్టి 1:3 వచ్చినా వెరీ గుడ్, 1:4 వస్తే గ్రేట్. మనకి ప్రోస్ కి అయితే 1:5, 1:6 కూడా దొరుకుతాయి. సో మెయిన్ థింగ్ ఏంటంటే మనం చెక్ చేయాల్సింది రిస్క్ రివార్డ్. స్టాప్ లాస్ ఎక్కువగా పెట్టుకోకుండా తక్కువ పిప్స్ పెట్టుకుందాం, టైటర్ స్టాప్ లాస్ అంటారు దాన్ని. అండ్ ATR RR రేషియో అంటే కమింగ్, RR అంటే రిస్క్ రివార్డ్ రేషియో, ATR అనేది మీకు తెలుస్తుంది త్వరలో. బీ కాషియస్ అరౌండ్ న్యూస్ ఈవెంట్స్, ఇది మెయిన్, ఇది నేను చెప్తాను ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు కూడా. ఇప్పుడైనా న్యూస్ కనుక చూసుకోండి, న్యూస్ ఈవెంట్స్ ఏమున్నా సరే, ఎందుకంటే అప్పుడు చాలా స్పైక్ ఉంటుంది, చాలా వోల్టాలిటీ ఉంటుంది. అప్పుడు లెవెల్స్ కానీ ఏవి వర్క్ అవ్వవు, ఎందుకంటే మార్కెట్ బయాస్ బట్టి మార్కెట్ మూవ్ అవుతుంది. న్యూస్ లో పాజిటివ్ వస్తే మీరు డౌన్ ట్రెండ్ లో ఉన్నారు, అన్ని అనలైజ్ చేసి కూర్చున్నారు, సెల్ఫ్ ట్రేడ్ కరెక్ట్ ప్లేస్ చేస్తారు. కానీ న్యూస్ వచ్చింది, న్యూస్ లో ట్రంప్ ఏదో యూఎస్ కి పాజిటివ్ గా చెప్తే మొత్తం మార్కెట్ పైకి వెళ్ళిపోతే అప్పుడు ఏది పనిచేయదు. సో ఈ టైంలో మనం అసలు ట్రేడ్ చేయకూడదు. దట్స్ వన్ ఆఫ్ ద మెయిన్ important point to be noted in managing risk conditions. Okay, so this is all theory guys about multi-time frame analysis. Hope you understood the theory part. Alright, it's already 30 minutes, so we'll spend 5 more minutes to see in the charts. Okay, basic గా నేను చెప్పాలనుకుంటున్నాను ఎలా చూడాలి. ఓకే, సో
మనం ఇప్పుడు డే ట్రేడర్ అనుకోండి, స్కాల్పర్ అనుకోండి, బట్ వీఆర్ నాట్ ఏ స్వింగ్ ట్రేడర్. స్వింగ్ ట్రేడర్స్ కి దానికి పేషెన్స్, దానికి చాలా అనాలిసిస్, నాలెడ్జ్, చాలా అమౌంట్ కూడా కావాలి. మనకు అది లేదు కాబట్టి విల్ బి ఐదర్ స్వింగ్, ఐ మీన్ సారీ, ఏ డే ట్రేడర్ ఆర్ ఏ స్కాల్పర్. సో మనం ఏం చేద్దాం అంటే సపోజ్ 4 hours నుంచి అనలిస్ట్ చేస్తాం హయ్యర్ టైం ఫ్రేమ్. యూరో యూఎస్డి చూడండి. యూరో యూఎస్డిలో మీకు ఏమనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసినప్పుడు? మామూలు బేసిక్ గా చూసుకుంటే ట్రెండ్ ఏం తెలిసింది? ట్రెండ్ అప్ ట్రెండ్ అని ఇది ఒకటైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది. దాని తర్వాత మీకు ఏం తెలిసింది? ఇక్కడ ట్రెండ్ లో అప్ ట్రెండ్ ని బ్రేక్ చేస్తుంది. మీకు బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ గురించి చెప్పాను. బ్రేక్ చేస్తే ఎలా కన్ఫర్మేషన్, ఏం చూడాలి, వాల్యూమ్ అని చెప్పాను. ప్లీజ్ ఎవరైతే ప్రీవియస్ వీడియోస్ చూడలేదో ప్లీజ్ వాచ్ ఇట్ గైస్. ట్రెండ్ ఈ వీడియోని మీకు దాని గురించి ఐడియా వస్తుంది. అండ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఎక్కడెక్కడ అవి తెలియాలంటే ఈ వీడియో చూడండి. సపోర్ట్ రెసిస్టెన్స్ అని తెలియాలంటే ఈ వీడియో చూడండి. మార్కెట్ స్ట్రక్చర్స్ అంటే ఈ వీడియో చూడండి. బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ వీడియోస్ గైస్. సో వేర్ ఆర్ వీఆర్ ది అనాలిసిస్. ఓకే, సో ఇక్కడ ఏం చేసింది? మన ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. 4 hours లో అప్ ట్రెండ్, ఇది ఎన్నో డేస్ నుంచి అప్ ట్రెండ్ లో నడుస్తుంది. ఏమైంది గైస్? స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ని బ్రేక్ చేసింది. ఎంత స్ట్రాంగ్ గా బ్రేక్ చేసిందో చూసారా? వెరీ స్ట్రాంగ్లీ. అండ్ వాల్యూమ్ ఇస్ ఆల్సో సో హై. కరెక్ట్. కానీ అప్పుడు మీకు ఏం చెప్పాను? ఇక్కడికి వచ్చాక రీటెస్ట్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను ఆల్మోస్ట్ ఎవ్రీ టైం. సో చూడండి, మార్కెట్ ఇలా వచ్చింది. ఓకే, మార్కెట్ ఇలా వచ్చి బ్రేక్ చేసింది. బ్రేక్ చేసాక ఏమైంది గైస్? రీటెస్ట్కి వెళ్ళింది. ఓకే, రీటెస్ట్కి వెళ్ళాక మీకు ఇంకొక కన్ఫర్మేషన్ కావాలన్నమాట సెల్ ట్రేడ్ ఎంటర్ అవడానికి. ఎందుకంటే ఒకవేళ ఓకే, ట్రేడ్ గురించి మర్చిపోయి మనం అనలైజ్ చేద్దాం అంటే. ఓకే, ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ. సో లెట్ మీ డిలీట్ దిస్. ఓకే, సో మీకు ఇక్కడ ఏం కనిపించింది? ఇప్పుడు ట్రెండ్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉంది, కానీ బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ రీటెస్ట్ కూడా చేసి ఇప్పుడు ట్రెండ్ అనేది సైడ్ వేస్ లో, యాజ్ ఆఫ్ నో సైడ్ వేస్ మూవ్ అవుతుంది. ఓకే, అప్ ట్రెండ్ కాదు, డౌన్ ట్రెండ్ కాదు, బట్ మేజర్ ట్రెండ్ అయితే అప్ ట్రెండ్. ప్రస్తుతానికి అయితే మీరు స్ట్రక్చర్ వైజ్ చూసుకుంటే ఏమర్థమైందో చెప్పండి. స్ట్రక్చర్ వైజ్ చూడండి, ఇలా వచ్చింది, ఇక్కడికి వచ్చింది, మార్కెట్ ఇక్కడికి వెళ్ళింది, మళ్ళీ ఇక్కడ లో క్రియేట్ చేసింది, రైట్, ఇక్కడికి వెళ్ళింది, ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కాబట్టి మార్కెట్ రన్ అవ్వట్లేదు. సో ఫర్ నౌ వాట్ డూ ఐ సే గైస్? ఇది లోని బ్రేక్ చేసింది. కరెక్ట్. సో ఆల్మోస్ట్ హై ఇంకా బ్రేక్ అవ్వలేదు. సో మనకి ఇంకా కన్ఫర్మేషన్ తెలియదు ఇది కిందకి వెళ్తుందా పైకి వెళ్తుందా అని. సైడ్ వేస్ అని కూడా అనొచ్చు. సో మీకు ఇలా ఇలా ఉంది అనాలిసిస్ యూరో యూఎస్డీలో. ఇప్పుడు హై టైం ఫ్రేమ్ మీరు చెక్ చేసుకున్నారు. మీరు ఎలా అనాలిసిస్ చేశారు? మేజర్ ట్రెండ్ అప్ ట్రెండ్, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఇంకా మార్కెట్ కన్ఫర్మ్ అవ్వలేదు. ప్రస్తుతానికి అయితే యాక్చువల్ గా హై ట్రెండ్ అప్ ట్రెండ్ లోనే ఉంది అని అనుకున్నారు మేజర్లీ. తర్వాత ఏం చేస్తే హై టైం ఫ్రేమ్ అనాలిసిస్ అయిపోయాక మీరు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ 1 hour వచ్చారు అనుకోండి. 1 hour లో మీకు ఇంకొద్ది క్లారిటీ వస్తుంది. మీరు ఫస్ట్ హై టైమ్ లో చేసుకునే అనాలిసిస్ తో మాత్రం మీరు మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు ఏమనిపించింది? ఇది తీసేస్తాను టు అవాయిడ్ కన్ఫ్యూజన్. ఎక్కువ క్యాండిల్స్ కనిపిస్తాయి ఇక్కడ. ఓకే, ప్రీవియస్ దానికన్నా ఇక్కడ చూస్తే గైస్ మార్కెట్ అనేది ఇక్కడ చూడండి, స్ట్రక్చర్ చెక్ చేసుకోండి. మార్కెట్ స్ట్రక్చర్ ఇప్పుడు ఎక్కువ క్లారిటీ వస్తుంది. ఇలా వచ్చింది మార్కెట్, ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, తర్వాత మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఇలా వచ్చింది. అంటే ఇప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది? హైయర్ హైసే ఫామ్ అవుతుంది అనమాట. అంటే ఏంటి? పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. ఓకే, మనం ఫస్ట్ 4 hours లో కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది మాక్సిమం అనుకున్నాం. ఇక్కడ కూడా మనకి అదే కన్ఫర్మేషన్ వచ్చింది. ఎందుకు? ప్రతిసారి హైయర్ హై బ్రేక్ అయింది, ఇక్కడ కూడా బ్రేక్ అయింది. ఓకే, ఈ హైయర్ హై కూడా మీరు దీన్ని హైయర్ హై అని అనుకుంటే ఈ హైయర్ హై కూడా బ్రేక్ అయింది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ ఇది యాక్చువల్లీ ఇన్సైడ్ క్యాండిల్ అంటారు. అవన్నీ కొద్దిగా అడ్వాన్స్ వస్తాయి. సో ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఈ హైయర్ హై కనుక బ్రేక్ అయితే మార్కెట్ వచ్చి ఇలా బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మేబీ మనం అప్పుడు కన్ఫర్మ్ చేయొచ్చు ఇక్కడ కూడా మార్కెట్ అప్ ట్రెండ్ అనేసి. ఓకే, సో ఇలా అనాలిసిస్ చేసుకుంటాం మనం. ఇప్పుడు 1 hour లో కూడా మనం అప్ ట్రెండ్ లోనే ఉన్నాం. సో మీరు అప్పుడు ఏం చేస్తారు? ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ ఏమైంది మీకు తెలుసు, బ్రేక్ అయింది, పైకి వెళ్తుంది అని స్ట్రక్చర్ అనాలిసిస్ అయిపోయింది. సో మీరు అప్పుడు ఇక్కడ ఏమైనా ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటారా ఎక్కడ అంటే డ్రా చేసి చూసుకోండి. ఓకే, ఎనీ పాసిబిలిటీ ఆఫ్ ట్రెండ్ లైన్. మీకు కన్ఫ్యూషన్ అవ్వడానికి తీసేస్తా, క్లియర్ చేస్తే. ఓకే, ఓకే, సో ఓకే, మీకు ఇక్కడ హైయర్ టైం 1 hour టైం ఫ్రేమ్ లో మీకు ఏమైనా
ట్రెండ్ ని సపోర్ట్ చేసుకుంటూ మీకు ఏమైనా ట్రెండ్ లైన్ కనిపిస్తే డ్రా చేసుకోవచ్చు. కానీ ఇది యాక్చువల్గా ప్రాపర్ ట్రెండ్ లైన్ కాదు. సో నాకు ఇంకా ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ ఏం లేదు. సో డిలీట్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఏమైనా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉందా ఇక్కడ చూడండి. దిస్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ గుడ్ లెవెల్ గైస్. ఇక్కడ ఎందుకు గుడ్ లెవెల్ అన్నాను, ఇక్కడ ఏంది ఇది రెసిస్టెన్స్ రైట్, కిందకు వచ్చిన మార్కెట్. ఇప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళినప్పుడు మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, టచ్ చేసి కిందకు వచ్చింది రెసిస్టెన్స్. తర్వాత ఏమైంది గైస్, మార్కెట్ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసింది, పైకి వచ్చి కిందకు వచ్చింది. అప్పుడు ఏమైంది, ఇది సపోర్ట్ అయింది, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది, బ్రేక్అవుట్ చేసుకుంటూ కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ చేసి కిందకు వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ సపోర్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ ఏమైంది సపోర్ట్ అయింది. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, అప్ ట్రెండ్ లోని సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నారు. కరెక్ట్. అంటే దీని మీనింగ్ ఏంటి, మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ పైకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. కరెక్ట్. ఇప్పుడు మన డైరెక్షన్ ఇప్పుడు ఎట్ సైడ్ అలైన్ అయింది, బై సైడ్ అలైన్ అయింది. హైయర్ టైం ఫ్రేమ్ లో మనది ఏంటి, అప్ ట్రెండ్, బై సైడ్ అలైన్ అయ్యాం. సో బోత్ సైడ్స్ లోవర్ టైం ఫ్రేమ్ లోని ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ హై టైం ఫ్రేమ్ లో కూడా మనం బై సైడ్ అలైన్ అయి ఉన్నాం. సో మన అనాలిసిస్ అలైన్ అయ్యి ఉంది. కరెక్ట్. ఇప్పుడు దాకా అర్థమైందా? మీకు ఒకవేళ అర్థం అవ్వకపోతే మళ్ళీ వాచ్ చేయండి ఈ వీడియో, స్లోగా మీకు అర్థం అవుతుంది మళ్ళీ మెల్లమెల్లగా. ఓకే. సో బోత్ మనం కరెక్ట్ గానే అనలైజ్ లో ఉన్నాం, అనాలిసిస్ అలైన్ అయ్యి ఉన్నాం, బోత్ అనాలిసిస్ హైయర్ అండ్ ఇంటర్మీడియట్. అంటే మనం ఏమనుకుంటాం, మన ప్రిడిక్షన్ ఏంటంటే మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. ఇప్పుడు ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లో మీరు చూసుకున్నారు, ఇదిగోండి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర డ్రా చేసుకున్నారు, లెవెల్స్ కానీ ఏదైనా మీరు సపోర్ట్, ఇది ఒక సపోర్ట్ లెవెల్, ఎందుకంటే ప్రీవియస్లీ ఇది రెసిస్టెన్స్, తర్వాత బ్రేక్అవుట్ లాస్ట్ టైం ఇది సపోర్ట్ లో యాక్ట్ చేసింది. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ చూసుకుంటే క్లారిటీగా చూడండి, అబ్జర్వ్ చేయండి గైస్. వాట్ ఆర్ దీస్ గైస్? ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్, అండ్ ఇది ఆల్మోస్ట్ ఇది ఇంకా ఫామ్ అవ్వలేదు, కానీ ఇది ఒకవేళ కరెక్ట్ గా ఫామ్ అయ్యి ఉంటే, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ ఫుల్ గా ఫామ్ అయ్యి ఉంటే ఇది ఏమవుద్ది, మార్నింగ్ స్టార్ ప్యాటర్న్. మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఏ ఇండికేట్ చేస్తారు గైస్, ట్రెండ్. ఏ ట్రెండ్, అప్ ట్రెండ్, ఫ్రమ్ వేర్ లో ట్రెండ్ టు అప్ ట్రెండ్ ఇండికేషన్. సో మనకు ఒక పిన్ బార్ ఉంది, ఇది ఒక బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే బాగుంది, ఇంకా అవ్వలేదు. అండ్ మీరు ఆల్రెడీ ఇక్కడ చూసుకుంటే మల్టిపుల్ టైమ్స్, ఇక్కడ 2 times ఆల్రెడీ హ్యామర్స్ పడ్డాయి. అంటే ఈ లెవెల్ నుంచి బయర్స్ పుష్ చేస్తున్నారు అనమాట ఆటోమేటిక్ గా. ఓకే. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి మనకి క్లియర్ గా, మార్కెట్ మేబీ పైకే వెళ్తాది అనేసి. ఓకే. అండ్ వాల్యూమ్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. వాల్యూమ్ మనం చూసుకుంటే ఇక్కడ సెల్లర్స్ యొక్క వాల్యూమ్ డిక్రీస్ అయిపోయింది, బయర్స్ యొక్క వాల్యూమ్ కన్సిస్టెంట్ గా ఉంది, ఎందుకంటే ప్రస్తుతం 2 క్యాండిల్స్ ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ నుంచి ఛాన్సెస్ ఉన్నాయి 60 to 70 to 75% ఛాన్సెస్ మేబీ మార్కెట్ పైకి మూవ్ అవడానికి. ఇది మన అనాలిసిస్ 1 hour లో. సో మన ఎంట్రీస్ ఎలా ప్లాన్ చేస్తాం గైస్, లోవర్ 15 minutes రావాలి. ఇప్పుడు మనం 15 minutes టైం ఫ్రేమ్ కి వస్తే ఇక్కడ చూడండి, ఇంకా మీకు డీటెయిల్డ్ గా తెలుస్తుంది. ఇలా అబ్జర్వ్ చేస్తే చూడండి ఏమైంది 15 minutes లో. మనం ఇప్పుడు దాకా అనాలిసిస్ ఏంటి, పైకి అప్ ట్రెండ్. ఇప్పుడు కనుక మీరు చూడండి డైరెక్ట్ గా ఎవరైనా 15 minutes కి వస్తే మీరు ఇలా చూస్తే ఏమర్థం అవుతుంది కదా మీకు, ఓ స్ట్రాంగ్ సెల్లింగ్ అంటే ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్, అంటే నేను ఇక్కడ నుంచి సెల్కి వెళ్ళిపోతా అని అనాలిసిస్ లో ఉంటారు ఒకళ్ళు డైరెక్ట్ గా ఎవరైనా ఈ చార్ట్ చూసుకుంటే. బట్ మనం పైనుంచి టాప్ డౌన్ అనాలిసిస్ చేయాలి, మనకు తెలుసు మార్కెట్ అనేది హైయర్ టైం ఫ్రేమ్ లో అప్ సైడ్ మూవ్ అవుతుంది అనేసి. సో మనం అప్ సైడే చూస్తాం, బుల్లిష్ సైడ్. సో ఇక్కడ చూస్తే మీరు వాట్ హ్యాపెన్ గైస్, ఈ సపోర్ట్ లోని మీకు ఇక్కడ స్ట్రాంగ్ గా మీకు ఏం కనిపిస్తున్నారు, స్ట్రాంగ్ బయర్స్ ఎంటర్డ్ ఈ సపోర్ట్ లోంచి ఎగ్జాక్ట్ గా. కరెక్ట్. అండ్ దీని తర్వాత ఏమైంది, ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది. బట్ ఏమైంది గైస్, ఈ సెల్లింగ్ క్యాండిల్ ని బయర్స్ ఫుల్ గా రిజెక్ట్ చేశారు కింద నుంచి. ఎలా, ఈ విక్ ఏంటి, మీకు ఏం చెప్పాను, విక్ మీ క్యాండిల్స్ ప్రీవియస్ వీడియో చెప్పాను, దిస్ ఈస్ ద ప్రెజర్ ఆఫ్ ఆపోజిట్ పార్టీ. ఇంత పెద్ద విక్ ఉండంటే ప్రెజర్ ఎవరిది గైస్, బయర్స్ ఎక్కడి నుంచి కింద ఉంటారు, బయర్స్ పుష్ చేస్తారు పైకి వెళ్ళడానికి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ది బయర్స్ ప్రెషర్ చూపిస్తున్నారు. దే ఆర్ ప్రెషరైజింగ్ దట్ వీ వాంట్ టు గో అప్. ఆల్రెడీ ఇక్కడ చాలా బయింగ్ మొమెంటం కనిపించింది. ఓకే. సో మనకి ఇప్పుడు కొద్దిగా తెలిసింది బయర్ స్ట్రాంగ్ గా ఉన్నారు ఇక్కడ నుంచి, ఇది ఒక సపోర్ట్ లెవెల్ కాబట్టి. సో మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. ఎలా, మనకి ఇక్కడ ఈ రేంజ్ ఉంది కదా, ఈ ఏరియాని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ మీకు ఏదైనా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ లైక్ ఎ పిన్ బార్ క్యాండిల్ ఆర్ ఎనీ, ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది స్ట్రక్చర్ బ్రేక్ అవ్వాలి. ఇదేంటిది ఇప్పుడు, ఇది స్ట్రక్చర్,
ఈ ఈ హయ్యర్ హై కనుక బ్రేక్ అవ్వలేదు ఇంతవరకు, ఈ హయ్యర్ హై బ్రేక్ అవుతే దాని మీనింగ్ ఏంటి గైస్, ఈ హయ్యర్ హై కనుక ఇలా వచ్చి బ్రేక్ అయితే అంటే మార్కెట్ హై బ్రేక్ చేసింది అంటే మార్కెట్ వాంట్స్ టు మూవ్ అప్ సైడ్ అని అర్థం. ఓకే, సో ఆ కన్ఫర్మేషన్ దొరికాక మీకు ఇక్కడ ఎక్కడైనా ప్యాటర్న్స్ కానీ, మార్నింగ్ స్టార్ కానీ, అగైన్ పిన్ బార్ కానీ, బుల్లిష్ ఎంగల్ఫింగ్ కానీ ఇలాంటివి కనిపిస్తాయి. అప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలాగా ప్లాన్ చేయొచ్చు. ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ఈ స్వింగ్ హై వరకు, ఈ స్వింగ్ వరకు వెళ్ళొచ్చు. మినిమం మనం అక్కడి నుంచి పెట్టుకుందాం. ఇలా చూసుకుంటే ఇలా 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 ప్లాన్ చేయొచ్చు గైస్ ట్రేడ్. ఒకవేళ మనకు చెప్పినట్టు జరిగితే ఈ హయ్యర్ హై అనేది బ్రేక్ అవుట్ ఇచ్చి తర్వాత రీటెస్ట్ కి వచ్చి ఏమైనా మనకి ప్యాటర్న్స్ ఏమైనా స్ట్రాంగ్ బులిష్ కన్ఫర్మేషన్స్ దొరికితే అప్పుడు చూడండి మనకి స్టాప్ లాస్ మేబీ ఇక్కడ ఈ స్వింగ్ లో పెట్టుకొని, ఓకే, ఈ స్వింగ్ లో పెట్టుకొని జస్ట్ బేసిక్ ఈ స్వింగ్ హై ఇక్కడ దాకా పెట్టుకుంటే, ఇవ్వండి స్వింగ్ హై దాకా ఎంత గైస్ 1:2.6 అంటే 1:2.5 వస్తుంది గైస్. ఓకే, ఒకవేళ మీరు ఇది ఫస్ట్ టేక్ ప్రాఫిట్ పెట్టుకోండి. ఒకవేళ ఇది దాటితే మీరు నెక్స్ట్ స్వింగ్ హై ఇది కూడా టచ్ అయితే మనకు 1:4 వస్తుంది గైస్. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాం, స్టాప్ లాస్ ఎక్కడ ప్లాన్ చేసుకుంటున్నాం, ఈ స్వింగ్ లో. అంటే మార్కెట్ ఇలా వెళ్తుంది కదా, నేను ఏం చెప్పిన ఇది బ్రేక్అవుట్ ఇవ్వాలి. ఈ లెవెల్ ఉందా, ఈ లెవెల్ బ్రేక్అవుట్ చేసి మళ్ళీ ఇక్కడ రీటెస్ట్ కి వచ్చి ఇక్కడ మీకు ఏదైనా స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ కనిపించాలి, అప్పుడే ఎంటర్ అవుతారు ట్రేడ్. ఇలా వెళ్తుంది, ఒకవేళ పొరపాటు కిందకు వచ్చి ట్రెండ్ మళ్ళీ చేంజ్ కిందకి వెళ్ళి, ఎందుకంటే ఇక్కడ ఇది లిక్విడిటీ అంటారులేండి, ఇది స్వీప్ చేయడానికి వస్తే కిందకి రావచ్చు అనమాట. సో వస్తే మీకు స్టాప్ లాస్ హిట్ అవుద్ది. సో ఎక్కువ స్టాప్ లాస్ పెట్టుకున్నారు అనుకోండి, ఇది కొంచెం నేను ఇలా మార్చాను అనుకోండి, ఇది ఇప్పుడు కూడా మనం, ఎందుకంటే నేను టార్గెట్ ఎక్కడ చెప్పాను మీకు, యాక్చువల్ గా ఫస్ట్ టార్గెట్ సేఫ్ సైడ్ ఇది. ఇంత స్టాప్ లాస్ పెట్టారు అనుకోండి స్వింగ్ లో దాకా, మీకు వచ్చేది చూడండి ఎంత ఉంటుందో, 1:1.8 వస్తుంది. మనం బేసిక్ గా 1:2 అయినా టార్గెట్ చేయాలి. సో ఐ ఎక్స్పెక్ట్ స్వింగ్ లో, ఓకే, ఇలా చూసుకున్న 1:2.5 వస్తుంది. ఓకే, సో ఎంట్రీ ఇలా ప్లాన్ చేస్తాం. ఎగ్జిట్ ఎలాగా, ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయిపోతే ఎగ్జిట్. ఓకే, సో అరౌండ్ ఇఫ్ యు సీ ఇది ఒక 10 పిప్స్ గా స్టాప్ లాస్, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 30 పిప్స్, 1:3 ఇలా ఉందన్నమాట అది. సో ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఎందుకు, మనం 4 hours లో అప్ ట్రెండ్, 1 hour లో ఇంటర్మీడియట్ టైం ఫ్రేమ్ లోకి వచ్చేకేమో అప్ ట్రెండ్, ఎందుకంటే మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఉన్నాం. లోవర్ టైం ఫ్రేమ్ లోకి వచ్చిన 50 minutes టైం ఫ్రేమ్ లో కూడా అప్ ట్రెండ్ లోనే ఉంది. కన్ఫర్మ్ కావాలి ఎందుకంటే ఈ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అవ్వాలి, స్ట్రక్చర్ బ్రేక్ చేయాలి, రీటెస్ట్ కి మళ్ళీ రావాలి, ఒక ప్యాటర్న్ వస్తే మనం అప్పుడు కన్ఫర్మ్ గా పైకి చేయొచ్చు, బై చేయొచ్చు. ఎందుకంటే ట్రెండ్ కూడా చూడండి అప్ ట్రెండ్ లోనే ఉంది ఆల్మోస్ట్, రైట్. సో ట్రెండ్ ఇస్ ఆల్సో ఇన్ అప్ ట్రెండ్. సో ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. బట్ ఎంట్రీ ఎగ్జిట్ అనేది ఇంపార్టెంట్. సో ఎంట్రీ ఎగ్జిట్ ఎప్పుడంటే ఈ స్ట్రక్చర్ బ్రేక్ చేసి మనకి బుల్లిష్ ప్యాటర్న్స్ కన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మనం హ్యాపీగా ట్రేడ్ ఎంటర్ అవ్వచ్చు గైస్. సో దిస్ ఈస్ మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్ గైస్. ఇంకా ఈ వీడియోని పెద్ద చేయాలనుకోవట్లేదు. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని స్లోగా వాచ్ చేయండి, మళ్ళీ వాచ్ చేయండి రిపీటెడ్ గా, యూ విల్ గెట్ ది హోల్ డేటా ఇన్ఫర్మేషన్. సో నేను డీటెయిల్ గా సింపుల్ గా చెప్పడానికి ట్రై చేసాను. హోప్ యూ గైస్ అండర్స్టూడ్. If you really guys like my explanation and everything, please subscribe the channel guys and hit the like button and comment and share across our community guys. I wish you all a happy and safe trading guys. See you in the next informative video. Till then, have a good day. Bye bye.